హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డెంగ్యూ ఫీవర్ నార్మల్గా వచ్చేస్తే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోతుంది శరీరంలో. సో మనిషి డెత్ అవ్వడం అవకాశం ఉంది కాబట్టి అంత భయంకరమైన విషయం. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వీ కెన్ ట్రీట్ ద డెంగ్యూ పేషెంట్స్ just within 24 hours. I have treated thousands numbers of cases in this year only. Okay, thousands of cases I have treated and it is been cured in just 24 hours. సో ఈ డెంగ్యూ ఫీవర్కు అంతా భయపడాల్సిన అవసరం లేదు, హాస్పిటలైజేషన్ కూడా అవడం అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు ఒక 2-3 టెస్ట్ మీరు చేసేస్తే మీకు క్లియర్ కట్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు చేయొచ్చు. ఓకే, మీరు డైరెక్ట్లీ మీరు అలోపతిక్ మెడిసిన్ వాడకుండా మీరు ఇమ్మీడియట్లీ యూ షుడ్ గో ఫర్ ద టెస్ట్. ఒకటి ఏంటంటే NS1, IgG అండ్ IgM. ఈ 3 టెస్ట్ చేస్తే మీకు క్లియర్ కట్ మీకు తెలిసిపోతుంది వెదర్ డెంగ్యూ మనకు ఎంతవరకు వచ్చింది. అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ కూడా చూడాల్సింది అక్కడ. సో మీరు చూడాల్సింది ఏంటంటే లైక్ వెదర్ ఇట్ ఈజ్ ఎ క్రానిక్ కేస్ ఆర్ ఇట్ ఈజ్ ఎ అక్యూట్ కేస్ అని మనం చూడాల్సిన విషయం. అండ్ దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ అక్యూట్ కేస్ అయితే జస్ట్ ఒక రోజు మాత్రమే, విదిన్ 1 డే మాత్రం తగ్గుతుంది. క్రానిక్ కేస్ అయితే కొంచెం టైం పడుతుంది రికవరీ. బట్ ఫీవర్ మాత్రం మీకు ఫీవర్ తగ్గడం కానీ బాడీ పెయిన్ తగ్గడం, పేషెంట్ది ఎమర్జెన్సీ కండిషన్స్ కానీ ఇది అన్నీ ఇమ్మీడియట్ రికవర్ అవుతుంది. మీరు ఓరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు. ఇట్ విల్ బి రికవర్డ్ జస్ట్ ఇన్ 24 hours. అండ్ మీరు ఇన్కేస్ చాలా దూరంగా ఉన్నారు, మీరు నా క్లినిక్ మీరు రాలేకపోతున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ఎ స్టెప్ అండ్ యూ కెన్ గో ఫర్ పపాయ లీఫ్ జ్యూస్. ఓకే, మీరు పపాయ లీఫ్ తీసుకోండి, 2 ఆకు తీసుకోండి. మీరు ఏం చేయాలంటే బాగా కడిగేసి బాగా వాష్ చేసేసి మీరు కట్ చేయండి. కట్ చేసేసి మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేసి మీరు జ్యూస్ తయారు చేయండి. జ్యూస్ తయారు చేసి అది ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ 20 ml ఇన్ ఎవ్రీ 2 hours గ్యాప్. ఓకే, సో ఎలా ఒక్కరోజు మాత్రం మీరు తాగిపోయండి. యూ సీ ఇన్ కేస్ మీకు ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోయిందంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతో బట్టి జ్వరం తగ్గుతుందా లేదా మీరు చూడాల్సిన విషయం. ఇన్ కేస్ తగ్గట్లేదంటే యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ డాక్టర్, నియరెస్ట్ డాక్టర్కు మీరు అడగండి. లేకపోతే ఇఫ్ యూ ఆర్ నియరెస్ట్ టు మై క్లినిక్, you are most welcome. Your fever will be reduced in just 24 hours. So thank you. Please subscribe my video.